సో హలో దోస్త్, నా పేరు అబ్దుల్లా. మీరు చూస్తున్నది మిస్టర్ ఎంఎం డిజిటల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టైటిల్ సంబంధిస్తారు కదా. సో పై నెట్వర్క్ కాయిన్స్ అనేవి మనము బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోలేమా, డైరెక్ట్ కానీ చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు. చాలామంది నా దగ్గర 2000 కాయిన్స్, 6000 కాయిన్స్, 600 కాయిన్స్, 500 కాయిన్స్ ఉన్నాయని చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో డైరెక్ట్గా మనము ఫోన్పే ద్వారాకు అకౌంట్కి ట్రాన్స్ఫర్ అనేది చేయలేమన్నమాట. సో కొన్ని స్టోర్స్ ఉంటాయి మనకు. మన ఇండియాలో కూడా చాలా స్టోర్స్ ఉన్నాయి. కాకపోతే మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ తెలియదు. సో భూపాల్, బొంబాయి, ఢిల్లీ, ఇక్కడ బెంగాలు, చెన్నై, బెంగళూరులో అయితే చాలా స్టోర్స్ ఉన్నాయన్నమాట. సో ఆ స్టోర్స్కి అయితే వెళ్ళి మనము సో ఏమైనా ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ అనేవి తీసుకోవచ్చు, అని అలాగే మొబైల్ ఫోన్ తీసుకోవచ్చు, షాపింగ్ చేయవచ్చు, అని అలాగే దాంతో పాటుగా మనం ఏమైనా కొనుక్కోవచ్చు అనమాట ఈ కాయిన్స్ ద్వారా. సో కాయిన్స్ ద్వారా మనము మన మన పై నెట్వర్క్ అప్లికేషన్లో ఉన్న కాయిన్స్ మనము కంప్లీట్గా ఎవరికైనా అమ్మాలి అనుకున్నా కానీ, సో ఏమైనా వస్తువులు తీసుకోవాలనుకున్నా కానీ, లేకపోతే కొన్ని స్టోర్స్ ఉంటాయి అనమాట, కొన్ని డీలర్స్ ఉంటారు. సో వాళ్ళకు మన కాయిన్స్ అనేవి అమ్మవచ్చు అనమాట. ఒక కాయిన్స్ వాల్యూ బట్టి వాళ్ళు రేటు బట్టి వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. సో త్వరలో నేను కూడా ఒక డీలర్షిప్ అనేది తీసుకుపోతున్నాను ఆంధ్రప్రదేశ్లో. సో ఆ కాయిన్స్ అనేవి నేను ఒక రేటు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత, సో ఆ రేటు ప్రైస్ అనేది నేను క్లియర్గా అయితే చెప్తాను. ఆ రేటు ప్రకారం నేను మీ దగ్గర ఉన్న కాయిన్స్ అనేవి తీసుకుంటాను. సో అర్థమైందిగా. సో అలాగే మీ కాయిన్స్ మీరు నాకు అమ్మాలి అనుకున్నా, మీరు ఏదో స్టోర్లో కానీ మీరు షాపింగ్ చేయాలనుకున్నా కానీ, సో మీ వాలెట్లోకి రావాలి అది. సో కంప్లీట్గా మీ కేవైసీ అనేది కంప్లీట్ అవ్వాలి. కేవైసీ కంప్లీట్ అయిన తర్వాతనే మీరు సో మీ కాయిన్స్ అనేవి మీరు ఎవరికైనా అమ్మాలనుకున్నా, ఏ స్టోర్లోకి అయితే వెళ్ళి మీరు ఏమైనా షాపింగ్ చేయాలనుకున్నా, సో అప్పుడే మీరు చేయగలరు అనమాట. సో లేకపోతే మీ పై నెట్వర్క్ అప్లికేషన్లో ఉన్న సో ఇక్కడ ఉన్న కాయిన్స్ మొత్తం మీకు చూడడానికి మాత్రమే ఇది. సో కంప్లీట్గా అవైలబుల్ బ్యాలెన్స్లోకి రావాలి. అవైలబుల్ బ్యాలెన్స్లోకి వస్తేనే మీరు ఎవరికైనా అమ్మొచ్చు, ఏమైనా షాపింగ్ అనేది చేయవచ్చు అనమాట. సో కేవైసీ అనేది కంప్లీట్ ఎలా చేసుకోవాలి అనేది నేను స్టెప్ బై స్టెప్ వీడియోస్ అనేది చేస్తాను. సో ఫస్ట్ మీకు యాప్ అనేది రిజిస్టర్ అయితే చేసుకున్నారు. యాప్ అనేది రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు రోజు మైనింగ్ చేస్తూ ఉన్నారు. సో మైనింగ్ చేసిన తర్వాత మీకు కాయిన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి కాబట్టి, సో ఆ కాయిన్స్ అన్నీ మీకు కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత, మైగ్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత సో మీకు వాలెట్లోకి అయితే వస్తుంది. వాలెట్ నుంచి మనం మూవ్ చేసుకోవాలి. అవైలబుల్ బ్యాలెన్స్లోకి మూవ్ చేసుకున్న తర్వాత మనం ఎవరికైనా అమ్మొచ్చు అనమాట. సో వాలెట్ అనేది మీకు పై బ్రౌజర్ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసి పై నెట్వర్క్ అప్లికేషన్కి, పై బ్రౌజర్ అప్లికేషన్కి లింక్ అయితే చేసుకున్న తర్వాత, వాలెట్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత, సో వాలెట్ అనేది మీరు ఓపెన్ చేయండి. పై బ్రౌజర్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వాలెట్ మీద అది క్లిక్ చేసిన తర్వాత, సో ఇక్కడ ఫింగర్ ప్రింట్ లాక్ ద్వారా మీరు పై బ్రౌజర్ అనేది లాక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ అవైలబుల్ బ్యాలెన్స్ మ్యానెట్ అని ఉంటుంది. మ్యానెట్ మీద క్లిక్ చేసి మీరు అవైలబుల్ బ్యాలెన్స్ దగ్గర ఉంటేనే మీ కాయిన్స్ సో మీరు ఎవరికైనా అమ్మవచ్చు అనమాట. సో ఇక్కడ కింద మీకు పే అని ఉంటుంది. సో ఇక్కడ దీని మీద అయితే క్లిక్ చేయగానే మీకు స్కాన్ అండ్ క్యూఆర్ కోడ్, మై క్యూఆర్ కోడ్ అని ఉంటుంది. స్కాన్ మీద క్లిక్ చేయగానే సో మీరు ఎవరికైనా స్కాన్ చేసి ఫోన్పే, గూగుల్ పే ద్వారా మనం స్కాన్ చేసి ఎలా అయితే పే చేస్తామో సేమ్ అలాగే పే చేయొచ్చు అనమాట. సో అవతల వాళ్ళ క్యూఆర్ కోడ్, మై క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేయగానే ఆ క్యూఆర్ కోడ్ ఓపెన్ అవుతుంది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పే అయితే చేయవచ్చు. సో ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్గా మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎలా వాలెట్లోకి ఎలా ఈ కాయిన్స్ తెచ్చుకోవాలి, ఎలా మూవ్ చేసుకోవాలి అనేది క్లియర్గా చేస్తాను. బట్ చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఎలా మనం కాయిన్స్ని అమ్మాలి, మన దగ్గర చాలా కాయిన్స్ ఉన్నాయి కదా, ఎవరికి అమ్మాలి, మీరు తీసుకుంటారా అని చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు. సో అందుకని ఈ వీడియో అనేది చేస్తున్నాను అనమాట. సో నేను కూడా పై నెట్వర్క్కి సంబంధించి డీలర్షిప్, ఒక ఓనర్షిప్ అనేది తీసుకుంటూ ఉన్నాను మన ఆంధ్రప్రదేశ్లో. సో ఎక్కడ అనేది అడ్రస్ అనేది తర్వాత వీడియోలో అయితే చెప్తాను నేను, ఇప్పుడు కాదు. సో ఈ అప్లికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్, వాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, కేవైసీ ఎలా క్రియేట్ చేసుకోవాలి, సో వాలెట్లకి ఎలా మనకు రిఫరల్ ద్వారా వచ్చిన కాయిన్స్ ఎలా తెప్పించుకోవాలి, మనం మైనింగ్ చేసిన కాయిన్స్ని వాలెట్లోకి ఎలా మూవ్ చేసుకోవాలి, సో మూవ్ చేసుకున్న తర్వాత ఎలా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మన కాయిన్స్ని ఎలా అమ్మాలి అనేది క్లియర్ కట్గా వీడియో అనేది చేస్తాను. ఆ వీడియోస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత, స్టెప్ బై స్టెప్ వీడియోస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత సో మీరు ఎక్కడ అమ్మాలి, ఎలా అమ్మాలి అనేది మీకు క్లియర్ కట్గా వీడియో అనేది చేస్తాను. వీడియో చేసిన తర్వాత కూడా సో నేను తీసుకునే పార్టీ అయితే సో నేనే తీసుకుంటాను. సో అర్థమైందిగా. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి. సో పై నెట్వర్క్ సంబంధించి అప్లికేషన్ ఎవరెవరు వాడుతున్నారు వాళ్ళందరూ కంపల్సరీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.